బ్రేవ్ మార్నింగ్. వినిపిస్తుంది కదా నా వాయిస్? నా పేరు విజయలక్ష్మి. నేను మ్యాక్సిమం వెల్ సెటిల్ అనమాట. ఇంకా నాకు అవసరం లేదు డబ్బులు, ఎందుకంటే తెచ్చి పెడితే తినాలన్న ఆలోచన నాకు బాగుంటుంది. ఒకప్పుడు ఉండే కాన్సెప్ట్ అనమాట. కాకపోతే నాకు అక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ అంతా లేడీసే ఉన్నారు కనుక చెప్తున్నా. ఆల్రెడీ ఇక్కడ చాలా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా వీళ్ళందరికీ పింఛన్ అలాంటివి ఏమైనా వస్తే నో ప్రాబ్లం, లేదంటే ప్రతిసారి అంతేనా. ఫంక్షన్ వస్తుంది, ఒక పెళ్ళి వస్తుంది, ఒక ఫంక్షన్ వస్తుంది, ఒక పెళ్ళి వస్తుంది, పిల్లలకి ఏదైనా ఇప్పియాలా, ఏదైనా సరే డబ్బు సంబంధించిన ఏది ఉన్నా కూడా పుట్టగానే మనం ఎవరిని అడుగుతామో, నాన్న డబ్బులు అంటాం, అంతేనా. తర్వాత బ్రదరు, తర్వాత వచ్చేసి హస్బెండ్, తర్వాత కొడుకులు, పిల్లలు. ఇది మనకంటూ ఐడెంటిటీ ఎక్కడైనా ఉందా? మీకు ఎవరికైనా ఉండొచ్చు, కానీ కొంతమందికి అయితే లేదు. నాకైతే లేదు ఐడెంటిటీ. బయటకు వెళ్ళాలంటే పర్మిషన్, ఏ గల్లీకి పోయినా గుర్తుపడతారు. ఏంది పొజిషన్, ఏదైనా చేయాలని జాబ్ చేయాలనిపిస్తుంది, సెల్ఫ్గా బతకాలి, వీరిని అస్సలు అడగద్దు మా తమ్ముడిని డబ్బులు అనిపిస్తుంది. బట్ ఏం చెప్తుంది తెలుసా, ఎక్కడికి వెళ్ళినా పలానాల అమ్మాయి అని చెప్పి గుర్తుపట్టి మనకి ఆ జాబ్ కూడా ఇయ్యారు, నువ్వు చేయలేవమ్మంటారు. అక్కడ చాలా వరకు అందరికి ఇదే పొజిషన్ ఉంటుంది. కాకపోతే ఇట్లా మనము చాలా వరకు అయితే మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయి ఎంతవరకు మనసు చంపుకొని పిల్లలు అయితే ఇంతవరకు తీసుకొచ్చినాం కదా. ఇక మీదైనా మనం ఏదైనా ఒకటి చెయ్యాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే నా చేతిలో డబ్బులు ఉండాలి, డబ్బులు లేకపోతే మాత్రం నాకు నిద్ర పట్టదు అనమాట. సో అలాంటి పొజిషన్లో నాకు పాప చిన్న ఉంది, నేను జాబ్కి వెళ్ళలేని పొజిషన్. ఎందుకంటే పొద్దున్న వెళ్ళాలి, ఈవినింగ్ రావాలి, ఆ మూమెంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండరు. అలాంటి సిచ్యువేషన్లో నేను ఏం చేసిన అంటే, చిన్న షాప్ అయితే రన్ చేసుకున్నాను ఓన్గా. ఒక 5-6 లక్షలు అయితే పట్టింది దానికి. నేను తెచ్చుకున్నాను, పెట్టాను. ఆ మూమెంట్లోనే నాకు కోవిడ్ అనేది వచ్చింది అనమాట. అక్కడ కోవిడ్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది, ప్లస్ మా ఫ్యామిలీని కూడా బాగా అటాక్ చేసింది అనమాట. ఆ తర్వాత 1 ఇయర్ రిలాక్స్ తీసుకునేసరికి షాప్ మొత్తం డల్ అయిపోయింది. అసలు మళ్ళీ కూడా నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ పోయింది. అట్లనే సైలెంట్ ఉంటూ ఎక్స్ కంపెనీలో నేను బాగా కొంచెం వరకు చేయగలిగినాను. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే, నాకు ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్గా లేవు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేనేం చెప్తున్నా, నాకు సంపాదించాలన్న ఇష్టం అయితే ఉంది, నిజం చెప్తున్నా. నేను సంపాదిస్తూ నేను కొంతమందికి ఏదైనా చెయ్యాలి, నన్ను బాగా గుర్తుపట్టాలి, నాకంటూ సెల్ఫ్ ఐడెంటిటీ కోసం అయితే నేను ట్రై చేస్తున్నాను. ఆ మూమెంట్లో నాకు కంపెనీ బాగా అనిపించింది. కాకపోతే అక్కడ నేను ఎంతసేపు లేడీస్ పరంగానే ఉంటాను అనమాట. జెంట్స్ అంటే వాళ్ళు ఏదో చేసుకొని బతుకుతారు. ఇలా ఏం చేయకుండా బయటకు వెళ్ళకుండా మనకి మనం ఉన్నామంటే లేడీస్కి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా, అంతే కదా. ఇప్పుడు వీళ్ళకంటూ వాళ్ళు చేసుకొని ఒకటి కాకుండా 100 రకాల పనులనే చేస్తారు, 100 కిలోమీటర్లే వెళ్ళగలరు. మనకి మన సరౌండింగ్స్లోనే వెతుక్కుంటాం. ఆ మూమెంట్లో నాకు కంపెనీ బాగా అనిపిస్తుంది. కానీ నేను నా మైండ్లో ఏం పెట్టుకున్నా, లేడీస్కి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఎంతసేపు కిచెన్ ఐటమ్ అడుగుతున్నారు, అర్థమవుతుందా. వేరే కంపెనీలు నాకు ఎక్కడ కిచెన్ ఐటమ్ అనిపించలేదు అనమాట. సో అక్కడ నేను చాలా డిసప్పాయింట్ అయ్యి ఆగిపోయినాను. ఒక 1 ఇయర్ హోల్డ్లోనే ఉన్నాను అనమాట. అటు తర్వాత నేను సార్ని యూట్యూబ్ ఛానల్ చూసిన, ఇక్కడ కిచెన్ ఐటమ్ ఉన్నాయి, ఇంట్లో అవసరం వచ్చి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. నిజమా అబద్ధమా అని చెప్పేసి నేనైతే సార్ని కాంటాక్ట్ అయ్యి చేయడం అయితే స్టార్ట్ అయింది. నా ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 150 చేంజ్ ఉంటుంది. హైయెస్ట్ చెక్ వచ్చేసి 49,000 అయితే ఉంటుంది. నేను ఒక సార్ వాళ్ళందరితో పాటు తెలిసి ఉండొచ్చు, థాయిలాండ్ ట్రిప్ అచీవ్ అయ్యాను, వెళ్ళేసి వచ్చాను. లాస్ట్ సింగపూర్ ట్రిప్ అయితే అచీవ్ అయ్యాము, అది నెక్స్ట్ మంత్ ఉంది. నెక్స్ట్ కేరళ ట్రిప్ ఉంది. ఈ కేరళ ట్రిప్కి అయితే మీ అందరికైతే ఆప్షన్ ఉంది ఇక్కడ రావడం కోసం అని నేను చెప్పింది అనుకో. మీరేమనుకునే సార్, మేడం వాళ్ళు అందరూ వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, వెంకటరెడ్డి సార్ మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసిండు, వెంకటరెడ్డి సార్కి డబ్బులు తక్కువైనా ఇంకా ఏదో రకంగా డబ్బులు ఎర్న్ కోసం అనుకుంటాం కదా. ఇక్కడ అలాంటి కాన్సెప్ట్ ఏం లేదు. మేము ఇది జస్ట్ నలుగురికి ప్రమోట్ చేస్తూ మేమైతే దేశాలతో చూడగలిగినాం, అవునా. మీరు మీ పిల్లలు ఉంటే మీ పిల్లల పేరు మీద వెళ్ళేసేస్తారు, బట్ మీకు టికెట్ ఖర్చు పెట్టుకోవాల్సిందే, అన్నీ చూడరు. జస్ట్ కొడుకు ఇంటికి వెళ్తారు, కూతురు ఇంటికి వెళ్తారు, అక్కడి నుంచే వచ్చేసే వాళ్ళ చాలామందిని చూసినాను. మాకు ఇట్లా ఒక 7 days టోటల్ తిప్పి చూపించడం అంటే ఎంత బాగుంటుంది, అవునా కదా. ఎంత బాగుంటుంది. ఫ్రీగా ఒక దేశం వెళ్ళేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? దట్ లేడీస్ ఉన్నారా చెప్పండి? ఓన్లీ లేడీ ఫ్రీగా ఒక దేశం మొత్తం ఒక 7 రోజులు తిరిగేసి వచ్చిందంటే మీరు ఎవరైనా నమ్ముతారా? 100 మంది 150 మందితో 4 బస్సులతో వెళ్ళినాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్లైట్ మొత్తం అదే ఉంటుంది. నెక్స్ట్ మంత్ సింగపూర్ ఉంది, అక్కడ కూడా తక్కువ ఒక 100 నుంచి 150 మంది ఉంటారు. అందులో 60-70% లేడీసే ఉన్నారు. మన లేడీస్ చాలా ఛాన్స్ ఉందన్నమాట. కేరళ ట్రిప్ అయితే ఇప్పుడు రన్ అవుతుంది. ఆ కేరళకి రావడానికి కూడా మీకు చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు ఏం చేయదు, అందులో ఉన్న ప్రోడక్ట్ వాడుకోండి, మీకు నచ్చితే వేరేలకు ప్రమోట్ చేయండి, అంతేనా. ఇక్కడ మనం ఏం చేయట్లేదు, ప్రోడక్ట్ వాడుతున్నాము, నచ్చితేనే నలుగురు చెప్తున్నాము,
నచ్చలేదు అనుకో లీవ్ ఇట్, అక్కడితో వదిలేసేయండి. నాకు ఇది నచ్చలేదు అని వదిలేసేయండి నీకు. ఎందుకంటే మనం బయట షాప్లో ఒకరోజు సంతూర్ అంటున్నాము, ఒకరోజు మెడిమిక్స్, ఎన్నో రకాల సోప్స్ మార్చి ఇది వాడుతున్నాం కదా. నచ్చలేదు ఓడిపోయినా కంప్లీట్ చేస్తున్నాం మనం. ఈరోజు నాకు ఈ సోప్ నచ్చలేదు అని చెప్పేసి ఏదైనా కంప్లీట్ చేయగలుగుతామా? ఇక్కడ మన దగ్గర మన ప్రోడక్ట్ నచ్చకపోతే ఏమంటే తెలుసా, నీకు ఎందుకు నచ్చలేదు అని చెప్పేసి రిటర్న్ పాలసీ కూడా ఉంది.